బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 1957. సమాజాభివృద్ధి పథకము, జాతీయ విస్తరణ సేవా పథకాల సరైనటువంటి విజయాన్ని అందించలేకపోవడం వలన జాతీయ అభివృద్ధి మండలి 1957లో అంటే జనవరి 16, 1957న బల్వంత్ రాయ్ మెహతా అధ్యక్షన ఒక కమిటీని నియమించింది. ఇప్పుడు జనవరి 16, 1957న బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అధ్యక్షతన 1957లో జాతీయ అభివృద్ధి మండలి ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ మెయిన్గా ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేస్తూ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేస్తూ తన నివేదికను నవంబర్ 24, 1957న సమర్పించింది. నవంబర్ 24, 1957న సమర్పించింది. ఈ నివేదికను 1958 జనవరిలో జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించినది. జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఆమోదించిందంటే 1958 జనవరిలో ఈ కమిటీ సిఫార్సులను జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించింది. జనవరి 16, 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేస్తూ తన నివేదికను నవంబర్ 24, 1957న సమర్పించినది. 1958 జనవరిలో ఈ కమిటీ సిఫార్సులను జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించినది. జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఆమోదించింది, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది, జాతీయ అభివృద్ధి మండలికి ఎప్పుడు నియమించబడింది అనేటువంటి అంశాలు ముఖ్యం. బల్వంత్ రాయ్ మెహతా కమిటీని మొట్టమొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ అని కూడా అభివర్ణిస్తారు. మొట్టమొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ ఏంటంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. బల్వంత్ రాయ్ మెహతా కమిటీని మొట్టమొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా అభివర్ణిస్తారు. ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ చేసిన సిఫార్సులు ఏంటంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. 3 అంచెలు పంచాయతీరాజ్ వ్యవస్థను 3 అంచెల్లో ఏర్పాటు చేయాలి. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, ఇట్లా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఎవరంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఆ 3 అంచెలు ఏంటంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. గ్రామ స్థాయిలో అయితే అంటే గ్రామ పంచాయతీకి ఎన్నికలు ప్రత్యక్షంగా, బ్లాక్ మరియు జిల్లా స్థాయిలో ఎన్నికలు పరోక్షంగా జరగాలని చేసింది సిఫార్సు. గ్రామ స్థాయిలో ఎన్నికలు ప్రత్యక్షంగా, బ్లాక్ మరియు జిల్లా స్థాయిలో ఎన్నికలు పరోక్షంగా జరగాలని సిఫార్సు చేసింది. ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలి. ఎన్నికలను 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలి. ఆ ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్వతంత్ర ప్రాతిపదికన ఎన్నికలు జరగాలి. రాజకీయ పార్టీల ప్రాముఖ్యత ఉండకూడదు. రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం లేకుండా స్వతంత్ర ప్రాతిపదికన ఎన్నికలు జరగాలి అని సూచించింది. రాజ్యాంగబద్ధంగా విధులు మరియు నిధులను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి. రాజ్యాంగబద్ధంగా విధులు మరియు నిధులను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి. పంచాయతీ సమితి కార్యనిర్వహణ అధికారాలు జిల్లా పరిషత్కు పర్యవేక్షణ అధికారాలు ఇవ్వాలి. ఈ పంచాయతీ సమితికి కార్యనిర్వహణ అధికారాలను ఇవ్వాలి. జిల్లా పరిషత్కు పర్యవేక్షణ అధికారాలు ఇవ్వాలి. జిల్లా పరిషత్కు చైర్మన్గా
కలెక్టర్ వ్యవహరించాలి అని సూచించింది. జిల్లా పరిషత్కు చైర్మన్గా కలెక్టర్ వ్యవహరించాలని సూచించినది. ఇవి ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సులు, ముఖ్యమైన సిఫార్సులు. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చూపించింది. అవి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. గ్రామ స్థాయిలో ఎన్నికలు ప్రత్యక్షంగా జరగాలని, బ్లాక్ మరియు జిల్లా స్థాయిలో ఎన్నికలు పరోక్షంగా జరగాలని సూచించినది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమబద్ధంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్వతంత్ర ప్రాతిపదికన నిర్వహించాలి. రాజ్యాంగబద్ధంగా విధులను మరియు నిధులను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి. పంచాయతీ సమితికి కార్యనిర్వహణాధికారాలు, జిల్లా పరిషత్కు పర్యవేక్షణాధికారాలను ఇవ్వాలి. జిల్లా పరిషత్కు చైర్మన్గా కలెక్టర్ వ్యవహరించాలి అని చెప్పేసి ఇది సూచించింది. ఈ కమిటీ చేసినటువంటి ఈ సిఫార్సులు గుర్తుపెట్టుకోవాలా. వీటిలో బలవంతరాయ్ మెహతా కమిటీ చేసిన సిఫార్సులలో లేని అంశం ఏది అని కూడా మనకు ప్రశ్న రావడానికి చాలా ఇంపార్టెంట్. బలవంతరాయ్ మెహతా కమిటీ మీద రేపు గ్రూప్ 2 మెయిన్స్లో తప్పక ఒక ప్రశ్న రావచ్చు. కమిటీ సిఫార్సుల యొక్క అమలు తీరు. దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి మొదటి రాష్ట్రము రాజస్థాన్. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో నెహ్రూ ప్రారంభించారు. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో 1959 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రారంభించడం జరిగింది. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి రెండవ రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. 1959 నవంబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి రెండవ జిల్లా వచ్చేసి శ్రీకాకుళం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి రెండవ జిల్లా శ్రీకాకుళం. మొదటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. ఇది బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించినటువంటి కమిటీ ఏదంటే బలవంతరాయ్ మెహతా కమిటీ. బలవంతరాయ్ మెహతా కమిటీని ఎప్పుడు నియమించారంటే జనవరి 16, 1957న నియమించడం జరిగింది. ఈ కమిటీ మెయిన్ సిఫార్సు ఏంటంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, ప్రజల భాగస్వామ్య అనే అంశాలతో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేస్తూ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? నవంబర్ 24, 1957న తన నివేదికను జాతీయ అభివృద్ధి మండలికి సమర్పించింది. అయితే జనవరి 20, 1958లో ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ చేసిన సిఫార్సులను జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించినది. బలవంతరాయ్ మెహతా కమిటీని మొట్టమొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ అని కూడా అంటారు. మొట్టమొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ కూడా అంటారు. ఈ కమిటీ చేసినటువంటి సిఫార్సులు 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. ప్రతి గ్రామ స్థాయిలో ఎన్నికలు ప్రత్యక్షంగా, బ్లాక్ మరియు జిల్లా స్థాయిలో ఎన్నికలు పరోక్షంగా నిర్వహించబడాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమబద్ధంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా స్వతంత్ర ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించాలి. రాజ్యాంగబద్ధంగా విధులు మరియు నిధులను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి. పంచాయతీరాజ్ సమితి కార్యనిర్వహణాధికారాలు, జిల్లా పరిషత్కు పర్యవేక్షణాధికారాలను ఇవ్వాలి. జిల్లా పరిషత్కు చైర్మన్గా కలెక్టరు వ్యవహరించాలని సూచించింది. ఈ కమిటీ దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రము రాజస్థాన్. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో 1959 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున నెహ్రూ ప్రారంభించారు. రెండవ రాష్ట్రం 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించినటువంటి రెండవ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1959 నవంబర్ 1న అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో ప్రారంభించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి రెండవ జిల్లా వచ్చేసి శ్రీకాకుళం. ఓకే.